వర్షాలు పడే రోజులలో వర్షాకాలం ముందుగా మన శరీరంలో ఎఫెక్ట్ అయ్యేది స్కిన్లో కూడా ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది పెదవులు రఫ్గా మారుతాయి, ఫంగస్ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, దురదలు ఉంటూ ఉంటాయి, అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ కాలం ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఈ పెదవులు పగలటం. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునేటువంటి చక్కటి సహజమైనటువంటి ట్రీట్మెంట్స్ని మనం తెలుసుకుందాం. నిజానికి వర్షాకాలం అనే కాదు, కాలం ఏదైనా పెదవులు పగలటం, పొడిబారటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక చక్కని అంశం ఏంటంటే, ఎప్పటికప్పుడు పెదవుల మీద మృత కణాలను తొలగిస్తూ ఉండాలి. అప్పుడు అవి తేమగా ఉంటాయి. దీనికోసం ఏం చేస్తారు, ఒక చెంచాడు పెట్రోలియం జెల్లీ దీన్ని తీసుకొని దానికి కాస్త చక్కెర కలపండి. రెండింటినీ కలిపితే పేస్ట్లా తయారవుతుంది. దీన్ని ఈ పెదవుల మీద రాసుకోండి. కొంచెంసేపు అలాగే ఉంచేసి గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేసుకోండి. లేదంటే ఇంకొక మంచి ఉపాయం ఏంటంటే, టూత్ బ్రష్ పైన కొద్దిగా చక్కెర వేసి పెదవులపైన రుద్దండి. మృత కణాలు తొలగిపోతాయి. వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇక ఇలాంటిది ఇంకొక అద్భుతమైన వైద్యం, గుప్పెడు గులాబీ రేకుల్ని మెత్తగా చేయండి, పెటల్స్ని. ఇప్పుడు దీనికి కాస్త కొబ్బరి కోరు అలాగే బాదం నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులకి రాయండి. తర్వాత మృదువుగా రుద్దండి. పావు గంట ఆగి చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా రోజు చేస్తూ ఉంటే వారం తిరిగేటప్పటికీ మీ పెదవులపైన నలుపుదనం విరిగిపోతుంది. ఇంకోటి, ఒక చెంచాడు పంచదార తీసుకొని కాస్త నిమ్మరసం, కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలపండి. ఈ పేస్ట్ని పెదవులకి పూత పూయండి. పావుగంట ఆగిన తర్వాత పాలతోటి తడుపుతూ మృదువైన బ్రష్ తోటి రుద్దుతూ కడిగేయండి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే మీ అవసరాన్ని బట్టి మృత కణాలు తొలగిపోతాయి, పెదవులు మృదువుగా హెల్తీగా తయారవుతాయి. ఇంకో వైద్యం, 2 చెంచాల గులాబీ రేకుల పొడి, దీనికి కొద్దిగా చాక్లెట్ పొడి, కొద్దిగా చక్కెర, కొంచెం కొబ్బరి నూనె కలిపి పేస్ట్ చేసి దాన్ని పూతలాగా వేసుకోండి. పావుగంట తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో పెదవులు పగలకుండా ఉంటాయి, తాజాగా కూడా మారతాయి. అయితే ఒక్కొక్కసారి ఈ పెదవుల పగుళ్ళు అనేవి ఇతర వ్యాధుల తాలూకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటాయి. డీహైడ్రేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి సోరియాసిస్ వరకు మీ పెదవులు మరీ తీవ్రస్థాయిలో పగిలి ఇబ్బంది కలగజేస్తూ ఉంటే ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయని చూసి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.